ఈ దేశానికి భవిష్యత్తు ఉందంటే అది యువత వల్లే. కానీ ఆ యువతకు స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ సమాధానం ఒకే రోజులో ఉంది. ఈ దేశాన్ని ఒక రాజు పాలించడు, ఈ దేశాన్ని ఒక కుటుంబం పాలించదు, ఈ దేశాన్ని 140 కోట్ల మంది ప్రజలే పాలిస్తారు. అదే జనవరి 26 ఇండియాస్ రిపబ్లిక్ డే. మనం అందరం ప్రతిరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, ఫ్రీడమ్గా చదువుకుంటున్నాం, మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటున్నాం. కానీ ఈ స్వేచ్ఛ అంత సులువుగా రాలేదు. ఈ స్వేచ్ఛ వెనుక త్యాగం ఉంది, పోరాటం ఉంది, రాజ్యాంగం ఉంది. అదే జనవరి 26 మన దేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. 1947 ఆగస్ట్ 15 భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రమైంది. కానీ ఒక విషయం మిగిలిపోయింది. మన దేశాన్ని ఏ నియమాలతో నడపాలి, ప్రజల హక్కులు ఎలా కాపాడాలి, బలహీనులకు ఎలా న్యాయం చేయాలి. బ్రిటిష్ చట్టాలతో భారతదేశాన్ని నడపలేం. మన సంస్కృతి, మన అవసరాలు, మన ప్రజల కోసం మనకే చెందిన రాజ్యాంగం కావాలి. సో 1946లో రాజ్యాంగ సభ ఏర్పాటైంది. ఈ సభలో దేశం నలుమూలల నుంచి వచ్చిన మేధావులు, న్యాయవాదులు, స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. ఈ మహాబాధ్యతను మోసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. హి సెడ్ దట్ రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే అది విఫలం అవుతుంది. ప్లాన్ ఎలాంటిదైనా దాన్ని ప్లాన్ ప్రకారం నడిపేవాళ్ళు లేకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ ఫ్లాప్డ్. సో అలానే దాదాపు 2 years 11 months 18 days కష్టపడి ప్రపంచంలోనే అతి పెద్ద, అతి బలమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి కంట్రీని తిరిగి ప్రతి కంట్రీకి రాజ్యాంగం ఉంటుంది. సో ఆ కాన్స్టిట్యూషన్లో మనకి సరిపడే, సరితూగే, విలువైన ప్రతి అంశాన్ని సేకరించి మన వాటిలలో యాడ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఒక చారిత్రాత్మక విషయం ఉంది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్తి స్వరాజ్యం ప్రకటించింది. అంటే ఇక మనం పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి అని దేశమంతా ప్రతిజ్ఞ చేసిన రోజు. అందుకే ఆ చరిత్రను గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుగా Jan 26, 1950ను ఎంచుకున్నారు. గణతంత్రం అంటే ఏంటి? వాట్ రిపబ్లిక్ డే మీన్? మన దేశం ఈ రోజుతో గణతంత్ర దేశంగా మారింది. ఇట్ హ్యాస్ బీన్ టర్న్డ్ ఇంటూ రిపబ్లిక్. గణతంత్రం అంటే ఏంటి అసలు? రాజు పాలించడు, వారసత్వ పాలన ఉండదు, ప్రజలే అధిపతులు, ప్రజల ఓటే అసలైన శక్తి. మన దేశ అధ్యక్షుడు కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడతాడు. ఇది ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. మన రాజ్యాంగం మనకి ఇచ్చింది మాట్లాడే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమానత్వ హక్కు, విద్యా హక్కు, జీవించే హక్కు. యాజ్ వి నో దీస్ ఆర్ ఆల్ అవర్ ఫండమెంటల్ రైట్స్. అలాగే మనకు బాధ్యతలు కూడా ఇచ్చింది. దేశాన్ని గౌరవించడం, జాతీయ జెండాను గౌరవించడం, చట్టాన్ని పాటించడం, ఇతరుల హక్కులను గౌరవించడం. హక్కులు, బాధ్యతలు రెండూ కలిసి ఉన్నప్పుడే దేశం ముందుకు సాగుతుంది. గణతంత్ర దినోత్సవం పరేడ్ ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ మన దేశం ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చూపే వేదిక. సైన్యం శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, రాష్ట్రాల గొప్పతనం. ఇది కేవలం పరేడ్ కాదు, ఇది భారత గర్వాన్ని ప్రతీక. ఈరోజు యువతకు ఒక సందేశం. దేశాన్ని మార్చేది రాజకీయ నాయకులు మాత్రమే కాదు, మంచి పౌరులు కూడా. వి సిటిజన్స్. మన చదువు, మన నైపుణ్యం, మన విలువలు భారతదేశ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. చిన్న పనైనా నిజాయితీగా చేయండి, అదే నిజమైన దేశభక్తి. ఈ Jan 26న మనమంతా ఒక మాట చెప్పుకుందాం. నేను నా రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నేను మంచి భారత పౌరుడిగా ఉంటాను. ఎందుకంటే భారతదేశం మనది కాదు, మనమే భారతదేశం. జై హింద్, జై భారత్ మాత.